అనంతపురం నాయక్ నగర్ లో కూటమి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో భాగంగా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ కు ఘన స్వాగతం పలికారు ప్రజలు. అనంతరం ప్రచారంలో గడప గడపకు తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు కూటమి అభ్యర్థులు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న, ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గంపన్న గారి ఆధ్వర్యంలో నేను అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు అంతా కలిసి ప్రచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అవ్వతాతలు అయితే సూపర్ 6 పథకాలు వాళ్ళే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాబు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలు ఇస్తున్నారంటే కదా, మాకు 4000 పెన్షన్ వస్తుందంటే కదా, వచ్చే సంవత్సరము మా ఊరికి పోవాలంటే ఫ్రీగా పోవచ్చు అంటే కదా అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారంటే కదా, 3000 రూపాయలు నిరుద్యోగులకి ఇస్తారంటే కదా అని చెప్పేసి వెళ్ళి ఓటు అడుగుతానే వాళ్ళే చెప్తున్నారు. ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాం, సైకిల్ గుర్తుకి ఓటేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే యువకులైతే గత 5 ఏళ్లలో మాకు ఇక్కడ నిరుద్యోగ సమస్య బాగా పెరిగిందన్న. ఇదన్నా అనంతపూర్ అవుట్స్కట్స్లో మాకు ఒక ఇండస్ట్రియల్ జోన్ తెప్పించేసి మా నిరుద్యోగ సమస్యని తీర్చమని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ నుంచి బెంగళూరు, హైదరాబాద్ అక్కడికి వెళ్ళి మేము చిన్న ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. డిగ్రీలు, బీటెక్లు అన్ని చదివి మాకు ఎక్కడైనా ఇక్కడ ఒక మంచి పారిశ్రామిక వాడు తీసుకుంటామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నిరుద్యోగ యువకులు అయితే. అలాగే దీంట్లో ఈ డివిజన్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలా ఇది అంటున్నారు, వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తారు? వాళ్ళు తెలిసి ఏం చేశారు గత 5 ఏళ్ళలో? నేను ఈ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇన్ని సమస్యలు చెప్తున్నాను, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పరిష్కరిస్తానని మా అధినాయకత్వంతో మాట్లాడి అధికారితో అనుమతి తీసుకొని పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూశారు, తెలుగుదేశం పార్టీలో ఎస్సీ నాయకులు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరూ కూడా ముందుకొచ్చి అనేక ఇబ్బందులు, సమస్యలు పడి, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి పింఛన్లు రాకుండా కూడా ఇబ్బందులు పడి అనేక వర్గాలలో కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఈ సమస్యలు లేవని కూడా ఇబ్బందులు పడారు. అవన్నీ కూడా గుర్తిరిగి ఈరోజు అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పార్టీలో చేరడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమ్యూనిటీ ఉండే ప్రాంతము. వీళ్ళందరూ చూస్తున్నారు, చూడండి ఎంత బ్రహ్మదత్తం పడుతున్నారు క్యాండిడేట్ వచ్చింటే. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రానికి యూత్లకి అందరూ కూడా న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనతో ఈ విధంగా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మౌనం ఎంతుందో ప్రభుత్వం పైన అంతా ఖచ్చితంగా ఉన్నారు. తొందరలోనే మీకు అందరికీ న్యాయం జరుగుతుందనేది కూడా అందరూ గుర్తించారు. అదే జరుగుతుంది. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది.